యోబు గ్రంథం 29వ అధ్యాయం. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను, పూర్వకాలముననున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను. ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ నుండిరి. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరుచుకొనినప్పుడు యవ్వనులు నన్ను చూచి దాగుకొనిరి. ముసలివారు లేచి నిలవబడిరి. అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి. ప్రధానులు మాటలాడక ఊరకొనిరి. వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను. నా సంగతి చెవిని బడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతి వాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. నశించుటకు సిద్ధమయ్యున్న వారి దీవెన నా మీదకి వచ్చెను. వెధవ రాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని, గనుక అది నన్ను ధరించెను. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. గ్రుడ్డివారికి నేను కన్నులనైతిని, కుంటివారికి పాదములైతిని. దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాధ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. దుర్మార్గుల దవడ పళ్లను ఊడగొట్టి తిని, వారి పాళ్లలో నుండి దోపుడు సొమ్మును లాగి వేసి తిని. అప్పుడు వారి పళ్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. అప్పుడు నేనెట్లనుకొంటిని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను, హంస వలె నేను దీర్ఘాయువు గలవాడనగుదును. నా వ్రేళ్ళు చుట్టూ నీళ్లు ప్రవహించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. నాకు ఎడతెగని ఘనత కలుగును. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా నుండును. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి. నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి. నేను మాటలాడిన తరువాత వారు మారు మాట పలకకుండిరి. గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. వర్షము కొరకు కనిపెట్టునట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి. కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వి తిని. నా ముఖము ప్రకాశము లేకుండా వారేమియూ చేయరైరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచి తిని. సేనలో రాజు వలెను, దుఃఖించు వారిని ఓదార్చు వాని వలెను నేనుంటిని. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడందు భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్.